లోకాన్ని ప్రేమించకూడదా? మరి లోకాన్ని ప్రేమించే వాళ్ళని ఏమనాలి చెప్పండి? సంఘానికి వచ్చి కూడా లోకాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు ఏమనాలి చెప్పండి? అంటే వీళ్ళు 2 పడవల మీద కాళ్ళేశారనమాట. వీళ్ళు అటు లోకము కావాలి, అవునా, ఇటు సంఘము కావాలి. సంఘానికి వచ్చి కులాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, సంఘానికి వచ్చి ఏమండి ఆచారాలు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. లేరా ఇలాంటి వాళ్ళు? సంఘాల్లో ఉన్నారు, సంఘాల్లో. కానీ అటు కావాలి, ఇటు కావాలి. ఏమండి ఎంత క్రైస్తవులమైన పాలు పొంగించకపోతే ఎలా అంటారు? అంటే పాలు పొంగించడం ఏంటి? ఇదెందుకు పొంగించాలి పాలు? మరి అందరూ పొంగిస్తున్నారు కదండి. అంటే ఇది ఎవరన్నమాట? నిలువెచ్చని స్వభావం. ఒకరు గొడవ దిగిపోయారండి. దేనికయ్యా గొడవ దిగంటే అదిగోండి పెళ్లి కార్డుకి పసుపు రాయకుండా ఇచ్చారటండి. దేనికి గొడవ? ఓరి నాయన, కార్డుకి ఎందుకురా పసుపు? అవసరమైతే నువ్వు ఒంటికి రాసుకో, మంచిది. ఏమండి ఇరు కుటుంబాలు ఎందుకు గొడవ ఆడుకున్నారో తెలుసా అండి? అసలు బొత్తికడికి మర్యాదలు తెలియదండి. ఏంటా మర్యాదలు తెలీదు? కార్డుకి పసుపు రాయకుండా ఇస్తారండి. ఇది గొడవే? ఈ ఆచారం ఎవరిది? సరే పోనీ ఎవరిదో, నీకేం సంబంధం దాంతో? అంటే నువ్వు సంఘంలోనికి వచ్చిన లోకము వాటి మర్యాదల్ని ప్రక్కన పెట్టి రావాల్సిన నువ్వు ఇక్కడికి వచ్చి మరలా అవన్నీ కావాలంటున్నావు. అంటే నువ్వు ఎటున్నావు? ఇటున్నావా అటున్నావా? అంటే నువ్వు 2 పక్కల ఉన్నావు. ఇక్కడికి వచ్చావు కానీ అది కావాలి, ఇది కావాలి. క్రైస్తవుడిగా సంఘంలో ఉన్నావు కానీ ఆచారాలు కావాలి, పద్ధతులు కావాలి, వ్యవహారాలు కావాలి, కులాలు కావాలి. లేవా ఇవన్నీ? సంఘాలు ఉన్నోళ్ళకి లేవండి ఇవన్నీ. ఎందుకు లేవు? ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాళ్ళు చూచి యేసుప్రభు ఏమంటాడు? ఆహా, ఉమ్మేస్తాను రా మీ మీద, ఊసేస్తాను మిమ్మల్ని అంటున్నాడు. చూడండి, మీ మొహాన్ని ఉమ్ము వేస్తున్నాను నేను. ఈరోజు సంఘాల్లో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళనండి, ఎక్కువ మంది